So what is this PGDM? ఇండస్ట్రీ వాళ్ళతో సో వాళ్ళు డిజైన్ చేసింది కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం కానీ సిలబస్ అప్డేట్ చేసుకొని మన ప్రోగ్రామ్లో రన్ అవుతుంది మేడం. 2 years ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు MBA కూడా అంటాం మనం. ఇది చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ మేడం. ఏంటి ఇక్కడ అందిస్తున్న కోర్సులు? PGDM ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫినాన్స్, HR, AI విత్ మిషన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్, ఫార్మా మేనేజ్మెంట్, ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో పాటు అగ్రిటెక్ మేనేజ్మెంట్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం వాళ్ళకి. ఫస్ట్ సెమిస్టర్ నుంచే వీళ్ళకి మోర్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంది. సో మీరు ఇండస్ట్రీస్తో టైఅప్ అవ్వడము అండ్ ఆ ఇండస్ట్రీస్ క్యాలిబర్స్ పిల్లలకి ఇండస్ట్రీ టైప్ లేకుండా ప్లేస్మెంట్ అనేది చాలా కష్టం అవుతుంది ఇప్పుడు. సో మనం ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద కంపెనీస్, బట్ ఏంటంటే ఇక్కడ చాలా కంపెనీస్ మనం టైప్ పెట్టుకున్నాం. యావరేజ్ ప్యాకేజ్ 7 lakhsతో, టాప్ ప్యాకేజ్ 11-12 lakhsతో ప్యాకేజ్తో కూడా మనకు అగ్రికల్చర్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి మనకి. మీరు ఇందులో ట్రిపుల్ స్పెషలైజేషన్ అని ఇంకోటి చెప్తూ ఉన్నారు కదా. ఒక స్టూడెంట్ అనేవాళ్ళు అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఫౌండేషన్ కోర్స్ నేర్చుకొని అలాంగ్ విత్ దట్ ఒక అగ్రి సబ్జెక్ట్ కానీ ఒక ఫార్మా సబ్జెక్ట్ కానీ. ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? 40% వచ్చేసి మనకి ఇన్ హౌస్ ఫ్యాకల్టీ డెలివరీ చేస్తారు, 60% వచ్చి ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు డెలివరీ చేస్తారు. దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ప్లస్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ. అగ్రికల్చర్ కోర్సు చూస్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో శాలరీస్ కానీ వాళ్ళు సెటిల్ అయ్యే పొజిషన్స్ కానీ ఎట్లా ఉంటుంది? 6 months అవ్వకముందే వాళ్ళు ప్లేస్ చేస్తున్నాం మనం. 6 months కాలేజ్ అవ్వకముందే ఎర్నింగ్ చేస్తున్నారు విత్ 35,000, 40,000 ప్యాకేజ్ ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేస్తున్నారు వాళ్ళు. సో వేరే సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మనకి అఫోర్డబుల్ ఫీజు ఉంది మనకి కంపేర్ టు 30-40% లెస్ కంపేర్ టు అదర్ బిజినెస్ స్కూల్స్. ఓకే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఒక విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేవేంటి? ఒకటి నాణ్యమైన విద్య ఒకటైతే, ఇండస్ట్రీ ఓరియంటల్ ట్రైనింగ్ ఒకటి, అలాగే ఒక అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇవన్నీ అందిస్తోంది సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్. మరి ఈ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి, దాని ప్రత్యేకతల గురించి మనకు తెలియజేయడానికి HOD ప్రొఫెసర్ గోపి గారు ఉన్నారు మనతో. ఆయన అడిగి అసలు ఏంటి ఈ స్కూల్, దీని ప్రత్యేకతలు ఏంటి, ఎలా ఉంటాయి ప్లేస్మెంట్స్ అని తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. ఓకే, సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంటే అగ్రికల్చర్కి సంబంధించినది అని తెలుసు. మీరు PGDM డిపార్ట్మెంట్ కదా, HOD. సో వాట్ ఈస్ దిస్ PGDM? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్? సినర్జీ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ఒక AICT అప్రూవ్డ్ అయిన ఇన్స్టిట్యూషన్ మేడం. ఇది 2 years PGDM ప్రోగ్రామ్ రన్ చేస్తారు, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. 18 years ఆఫ్ లెగసీ ఉంది మన కాలేజ్కి. సిన్స్ 2009లో మనం స్టార్ట్ చేసాం. ఇప్పుడు 18th బ్యాచ్ అడ్మిషన్స్ రన్ అవుతున్నాయి. సో మన బిజినెస్ స్కూల్ ప్రత్యేకత ఏంటంటే కనుక, చాలా బిజినెస్ స్కూల్స్ ఉంటాయి మార్కెట్లో, కానీ మన బిజినెస్ స్కూల్ వచ్చేసి మోర్ ఇండస్ట్రీ కరికులం ఓరియంటెడ్ అంటారు, చాలా మంది అంటుంటారు. సో మోర్ ఎడ్యుకేషన్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు ద ఇండస్ట్రీ మార్కెట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఫోకస్ బాగా ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది ఏంటంటే, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రీ వాళ్ళతో. సో వాళ్ళు డిజైన్ చేసింది కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం కానీ సిలబస్ అప్డేట్ చేసుకొని మన ప్రోగ్రామ్లో రన్ అవుతుంది మేడం. 2 years ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఈక్వల్ టు MBA కూడా అంటాం మనం. ఓకే, ఇది చేయాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ మేడం. ఎనీ గ్రాడ్యుయేట్ 50% అనేది ఉండాలి, తనకి పాస్ అయి ఉండాలి డిగ్రీలో. అట్ ద సేమ్ టైం అతను ఇంటర్ ఎగ్జామ్స్ అయినా రాసి ఉండాలి. క్యాట్ కానీ మ్యాట్ కానీ ఎగ్జాట్ కానీ అది రాని పక్షాన వాళ్ళు అయినా కాలేజ్ ఎంట్రన్స్ అనేది రాసి వాళ్ళు దాని ద్వారా తద్వారా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఓకే, ఏంటి ఇక్కడ అందిస్తున్న కోర్సులు? మన దగ్గర అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, PGDM ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫినాన్స్, HR, AI విత్ మిషన్ లెర్నింగ్, బిజినెస్ అనలిటిక్స్, ఫార్మా మేనేజ్మెంట్, ఇలా లాజిస్టిక్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఇలాంటి కోర్సెస్ అనేది మనము స్పెషలైజేషన్ అందిస్తున్నాం పిల్లలకి మనం 2 years ప్రోగ్రాంలో. ఓకే, సో డిఫరెన్స్ చెప్తారా సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్కి అండ్ ఇలా అగ్రికల్చర్కి సంబంధించి టీచ్ చేస్తున్న అదర్ స్కూల్? ఎస్ మేడం, మనకి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఏంటంటే పిల్లలందరూ ఎవరైతే BS అగ్రికల్చర్ కంప్లీట్ అయిపోయి చాలా మంది పిల్లలు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది నెక్స్ట్ ఫర్దర్గా అంటే మాస్టర్స్లో ఆప్ట్ చేసుకుంటారు వాళ్ళు. అయితే కనుక ఇప్పుడు చాలా బిజినెస్ స్కూల్ అనేది మనకి మార్కెట్లో ఉన్నాయి. ఇప్పుడు సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది ఏంటంటే కనుక పిల్లలకి మోర్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అని నమ్మొస్తారు ఫస్ట్. సో ఎలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తారు అంటే క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి టీచింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు MBA కదా. అంటే MBAలో థియరిటికల్ పార్టే ఉంటుంది. మరి సినర్జీ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఏం చెప్తామంటే వాళ్ళకి మోర్ కేస్ బేస్డ్ ఓరియంటేషన్ ఉంటుంది, వాళ్ళకి కేస్ బేస్డ్ టీచింగ్ ఉంటుంది.
ప్లస్ వాళ్ళకి ఏంటంటే కనుక ఎక్కువ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో క్లాసెస్ చెప్పిస్తూ ఉంటాం మనం. దీని ద్వారా ఏంటంటే కనుక పిల్లలకి ఇండస్ట్రీలో ఎలాంటి నాలెడ్జ్ కావాలి, రేపొద్దున వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఒక జాబ్ కూర్చోవాలి కానీ, ఒక ప్లేస్మెంట్ ట్రైనింగ్ అవ్వాలన్నా కానీ, ఎప్పుడైతే ఇవి ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి వీళ్ళకి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారో మోస్ట్లీ ఒక 80-90% వరకు క్లాస్ రూమ్ లెర్నింగ్ అనేది అంటే మోర్ ప్రాక్టికల్ ఓరియంటేషన్ అవుతూ ఉండిద్ది. అట్ ద సేమ్ టైం అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో క్లాస్ రూమ్ లెర్నింగ్తో కాకుండా వీళ్ళకి మోర్ సర్టిఫికేషన్స్ ఉండాలి. అగ్రి బిజినెస్ సర్టిఫికేట్ ఇప్పుడున్న ఇండస్ట్రీకి, ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, డిడ్ యూ హ్యావ్ డన్ ఎనీ సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు వాళ్ళు. సో అగ్రి బిజినెస్ సర్టిఫికేషన్స్ చేయాలి వాళ్ళు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి మన కాలేజ్లో మోర్ స్పెసిఫిక్ ఏంటంటే కనుక విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ఉంది. అంటే వ్యాప్ అంటాం మనం, యాక్రోనిమ్ వచ్చేసి వ్యాప్. అంటే మనము ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకొని ఆ విలేజ్ దగ్గరికి పంపించి, సో వాళ్ళ అక్కడ రైతులతో కానీ, అక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళతో కానీ ఇంట్రాక్షన్ చేపించి, ఏదైతే గ్యాప్ ఉంది ఇండస్ట్రీ గ్యాప్ ఏముంది, స్టూడెంట్స్కి ఏది గ్యాప్ ఉంది అని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం ద్వారా ఏమైందంటే కనుక రేపొద్దున ఒక ప్లేస్మెంట్ కంపెనీ వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు ఈజీగా ఏంటంటే ఈ ఒక సేల్స్ జాబ్ రావచ్చు, ఒక ప్రొక్యూర్మెంట్ జాబ్ రావచ్చు, ఇంకో జాబ్ రావచ్చు. ఈ విలేజ్ అడాప్షన్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు చేసుకోవడం వల్ల రేపొద్దున వాళ్ళకి ఈజీగా ప్లేస్మెంట్ అనేది బాగుంటుంది. అలాంగ్ విత్ దట్ మళ్ళీ స్టూడెంట్స్కి మనం క్లాస్ రూమ్లో క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి, మనకి అగ్రి బిజినెస్ క్లబ్ యాక్టివిటీస్ ఉంటాయి, అగ్రి బిజినెస్ సెల్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది కంటిన్యూస్గా అంటే క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టి ప్రొఫెసర్ వచ్చే క్లాస్ రూమ్ చెప్పడం కాకుండా వాళ్ళకి ఎప్పుడైతే కనుక ఇలాంటి యాక్టివిటీస్ అనేది చేపిస్తూ 2 years ఉంటాయి. ఆఫ్ కోర్స్ మేడం, 2 years అనేవి ఉంటాయి వాళ్ళకి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచే వీళ్ళకి మోర్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇది బేసికల్లీ అగ్రి బిజినెస్ లో పిల్లలకి బాగా స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది మన దగ్గర బిజినెస్ స్కూల్లో, సిన్జిలో. ఇప్పుడు చాలా బిజినెస్ స్కూల్ ఇండస్ట్రీస్ తో టైఅప్ అవుతూ ఉన్నారు, ప్లేస్మెంట్స్ గ్యారంటీ అని చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ వచ్చేవి ఒక చిన్న జాబులు, అంటే బేసిక్ శాలరీస్ వస్తూ ఉన్నాయి. సో మీరు ఇండస్ట్రీస్ తో టైఅప్ అవ్వడము అండ్ ఆ ఇండస్ట్రీస్ క్యాలిబర్స్ అవన్నీ కూడా, వాటి గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడున్న జనరేషన్కి ఇండస్ట్రీ టైప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే పిల్లలకి ఇండస్ట్రీ టైప్ లేకుండా ప్లేస్మెంట్ అనేది చాలా కష్టం అవుతుంది ఇప్పుడు. సో మనం ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ద కంపెనీస్, బట్ ఏంటంటే చాలా కంపెనీస్ మనం టైప్ పెట్టుకున్నాం. ఈ కంపెనీస్ ద్వారా ఏమైందనగా ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఎవరైతే రిక్రూట్మెంట్ తీసుకుంటారో వీళ్ళకి ఎలా కావాలి, ఎలా ప్లేస్మెంట్ ఇవ్వాలి ట్రైనింగ్ అని ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది. రేపొద్దున వాళ్ళు వెన్ దే మూవ్ ఇన్ సిట్ ఇన్ టు ద థర్డ్ సెమిస్టర్ నుంచి మనకి ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ థర్డ్ సెమిస్టర్లో కూర్చున్నప్పుడు ఏమైందంటే కనుక వీళ్ళు ఏదైతే కంపెనీస్ వచ్చి ఫస్ట్ సెమిస్టర్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయో మన టైప్ ఉన్న కంపెనీస్ అయితే, సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి ఈజీగా ప్లేస్మెంట్ క్రాక్ చేయడానికి కానీ, ఈజీగా మంచి స్కోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా యాక్సెస్ అవుతూ ఉంటుంది. సో కొలాబరేషన్స్ వచ్చేసి మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ యాజ్ పర్ ద ఇన్స్టిట్యూషన్ టర్మ్స్ పాలసీ ప్రకారం మనం అది మెన్షన్ చేయకూడదు. బట్ అఫోర్డబుల్ బిజినెస్ స్కూల్లో దే విల్ గెట్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇన్ అవర్ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేడం. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ ఒక డిగ్రీ పట్టుకొని మీ స్కూల్కి వచ్చినప్పుడు అక్కడ అతనికి అంటే చాలా రకాల అగ్రికల్చర్కి సంబంధించి చాలా కోర్సులు ఉన్నాయి. ఏది అతనికి బెటర్, ఏది బెస్ట్, ఏ దాంట్లో బాగా పర్ఫామ్ చేయగలడు అనే దానికి సంబంధించి మీ తరపు నుంచి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మనం ఫస్ట్ స్టూడెంట్ వచ్చి మన దగ్గరికి వచ్చి మేనేజ్మెంట్ చేయాలా లేదంటే ఇంకొకటి చేయాలని అడిగినప్పుడు అంటే ఫస్ట్ మనం స్టూడెంట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి. సో వాట్ ఈస్ యువర్ స్కోప్, అంటే ఏం చేయాలనుకుంటున్నా, అంటే నువ్వు ఫ్యూచర్లో ఒక బిజినెస్ మేనేజర్ అవుదాం అనుకుంటున్నావా, లేదంటే ఒక అసిస్టెంట్ మేనేజర్ అవుదాం అనుకున్నా, లేదంటే ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఏమైనా కావాలనుకున్నా అతని దగ్గర నుంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటాం. అకార్డింగ్లీ అతనికి గైడ్ చేసి మనము అతనికి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి పంపించాలి, ఏం చేయాలి అనేది గైడెన్స్ అని ఫస్ట్ సెమిస్టర్ నుంచి మనకి ఇస్తూ ఉంటాం. ఇలా చేయడం ద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి ఫస్ట్ సెమిస్టర్ నుంచి డెవలప్ చేసుకుంటే థర్డ్ సెమిస్టర్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈజీగా వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది వాళ్ళకి స్టూడెంట్స్కి. ఇది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ ఫ్యూచర్ అనేది? ఇప్పుడు మేడం ఇప్పుడున్న జనరేషన్కి మనం ఒక మాట చెప్పాలి నేను, అంటే టెక్నాలజీ వచ్చింది, మనం చాలా చూస్తూ ఉన్నాం. ఏ అంటారు, మిషన్ లెర్నింగ్ అంటారు, IoT అంటారు, లేదంటే డ్రోన్స్ అంటారు, అగ్రికల్చర్ స్పెసిఫిక్గా. నేను అడిగే క్వశ్చన్ స్టూడెంట్స్ స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంతవరకు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం బై 2030కి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫుడ్ సెక్టర్కి చాలా మనకి ఇంక్రీజ్ అవుతుంది, పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మెకనైజేషన్ రావాలి కదా మరి. అంటే ఈ ఫార్మర్స్ అనేవి డైరెక్ట్గా మనకి ఫార్మర్ తీసుకెళ్ళి ఫీల్డ్లో తీసుకెళ్ళి చేస్తే కనుక ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎప్పుడైతే ఈ మెకనైజేషన్ వచ్చి మనకి ప్రొడక్షన్ అనేది యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, మరి ఈ మెకనైజేషన్ రావాలి. అట్ ద సేమ్ టైం మనకి టెక్నాలజీ యాడ్ అయింది ప్రతి ఒక్క డొమైన్కి, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ సెక్టర్. మనం ఇప్పుడు IT సెక్టర్ చూసుకున్నా కానీ, సప్లై చైన్ సెక్టర్ చూసుకున్నా కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చూసుకుని ఏ సెక్టర్కి వెళ్ళినా కానీ ఏంటంటే IT ఉంది. అట్లానేకంటే మనకు అగ్రికల్చర్ సెక్టర్లో అగ్రిటెక్ ఉంది మేడం మనకి. ఈ టెక్నాలజీ ఎప్పుడైతే కనుక స్టూడెంట్స్ అగ్రిటెక్ మేనేజ్మెంట్ అంటే ఇన్ హైదరాబాద్ వన్ బిజినెస్ స్కూల్ మన సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది కనుక
ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో పాటు అగ్రిటెక్ మేనేజ్మెంట్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం వాళ్ళకి, ఈ స్పెషలైజ్డ్ కోర్స్ అనేది. సో దీని ద్వారా స్టూడెంట్స్కి ఏమర్థమైంది, మోర్ ఇంటూ ఏంటంటే ఈ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతాడు, అట్ ద సేమ్ టైం అగ్రిటెక్ మేనేజ్మెంట్ అంటే ఏ కానీ మిషన్ లెర్నింగ్ కానీ ఐఓటీ కానీ, సో ఇట్లాంటివి మోర్ స్కోప్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఇప్పుడు స్టార్టప్స్ ఎక్కువ వస్తున్నాయి మనకి. సో ఈ స్టార్టప్స్ కంపెనీస్ అనేది ఏంటంటే వాళ్ళకి మోర్ ఇప్పుడు డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి కానీ, లేదంటే కనుక ఇప్పుడు ఏఐ వచ్చేసింది, ఈ క్రాప్ని డిటెక్ట్ చేయడము, లేదంటే అనలైజ్ చేయడము, ఇట్లాంటి ఏ నాలెడ్జ్ అని ఉండాలి స్టూడెంట్కి. ఈ నాలెడ్జ్ లేకుండా స్టూడెంట్ అనేవాడు రేపొద్దున అగ్రి బిజినెస్ చేస్తే రేపొద్దున ఒక స్టార్టప్ వచ్చి నీకు జాబ్ ఇస్తాను, ఒక అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ ఇస్తాను, లేదంటే ఇంకొక పొజిషన్ ఇస్తాను అడిగినప్పుడు అంటే స్టూడెంట్కి నాలెడ్జ్ ఉండాలి కదా. మరి ఇప్పుడు ఆ నాలెడ్జ్ అనేది ఎవరు ఇస్తున్నారు? మనీ చాలా బిజినెస్ స్కూల్స్ ఆపరేట్ చేయట్లేదు. సో మన బిజినెస్ స్కూల్ ఏంటంటే స్టూడెంట్స్కి ఈ అగ్రిటెక్ నాలెడ్జ్ మీద, ఈ అగ్రిటెక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్కి. ఎందుకంటే మార్కెట్కి ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలనేది సినర్జియా స్కూల్ ఆఫ్ బిజినెస్ స్టూడెంట్స్కి మనం ఫస్ట్ సెమిస్టర్ నుంచే నేర్పిస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళు ఈజీగా ఏంటంటే కనుక మీరు అడిగిన క్వశ్చన్కి ఎలాంటి ప్యాకేజీలు వస్తాయి, విత్ మినిమం ప్యాకేజ్ 4 lakhs 4.5 lakhs స్టార్ట్ అయ్యి యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs, టాప్ ప్యాకేజ్ 11-12 lakhs ప్యాకేజ్తో కూడా మనకు అగ్రికల్చర్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇప్పుడు ఒక కోర్స్ నేర్చుకునేసరికి ఇంకా కొత్త కోర్సులు వస్తున్నాయి ప్రతి దాంట్లో కూడా. ఈ ఒక్కటే నాట్ ఓన్లీ ఇన్ అగ్రికల్చర్, అదేంటి మనకి ఐటీలో కావచ్చు, ఇంకా అదర్ ప్రొఫెషన్స్లో కూడా. సో ఇక్కడ అంటే అన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ కూడా ఇప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఉన్నాయి. అంటే వాట్ అబౌట్ దిస్ సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్? మన సినర్జియా స్కూల్ ఆఫ్ బిజినెస్లో మనకి ఇండస్ట్రీ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు మేడం మనకి. సో ఈ ఇండస్ట్రీ అడ్వైజరీ కౌన్సిల్ ఏంటంటే ఎవ్రీ 6 months కరికులం అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎవ్రీ డే మనకి మార్కెట్ చేంజ్ అవుతూ ఉంది. సో ఇలా చేంజ్ అవ్వడం ద్వారా ఏమవుతుందంటే కనుక స్టూడెంట్స్ కానీ, ఏదంటే మన సిలబస్ కానీ, మన కాన్సెప్ట్స్ కానీ ఎవ్రీ 6 monthsకి మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. చాలా చాలా బిజినెస్ స్కూల్స్ అంటే 1 year తర్వాత, 2 years తర్వాత, అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత సిలబస్ అనేది కానీ, కరికులం అనేది కానీ అప్డేట్ చేసుకుంటారు. కానీ మన దగ్గర ఏంటంటే కనుక ఫస్ట్ సెమిస్టర్ అంటే ఒక 6 months అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి ఒక బోర్డ్ మీటింగ్ చేపించి ఇది మార్కెట్లో ఇలా ఉంది, ఈ మార్కెట్లో ఇలా ఈ కాన్సెప్ట్ రావాలి అని చెప్పి వాళ్ళకి మనకి అడ్వైస్ చేస్తారు. ఇలా అడ్వైస్ చేయడం వల్ల స్టూడెంట్కి రేపటి రోజున, ఎందుకంటే రేపటి రోజున ఒక 1 year అయిపోయిన తర్వాత, 12 months అయిపోయిన తర్వాత, 15 months అయిపోయిన తర్వాత అల్టిమేట్లీ ఒక కంపెనీ వస్తే ఇంటరాక్షన్ జరుగుతూ ఉండిద్ది. అతనికి ఈ నాలెడ్జ్ అనేది అక్కడే లిమిట్ అయిపోతే కనుక అతను మరి ఎట్లా ఏం చేస్తాడు, మరి ఎట్లా జనరేషన్ గ్యాప్ అనేది వస్తుండేది. సో ఫస్ట్ 6 months గ్యాప్ వస్తుంది, మళ్ళీ అప్డేట్ చేసుకుంటాం, మళ్ళీ 6 monthsకి అప్డేట్ చేసుకుంటాం. ఇలా అప్డేట్ చేసుకోవడం వల్ల రేపటి రోజున ప్లేస్మెంట్ కూర్చున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. నాలెడ్జ్ అనేది ఒక నాలెడ్జ్ కాకుండా ఇంకొక డొమైన్లో కూడా వాళ్ళు నాలెడ్జ్ గెయిన్ చేసుకుని వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోగలుగుతారు వాళ్ళు. ఓకే, మీరు ఇందులో ట్రిపుల్ స్పెషలైజేషన్ అని ఇంకోటి చెప్తూ ఉన్నారు కదా, అంటే ఏంటి ఇది ట్రిపుల్ స్పెషలైజేషన్? ట్రిపుల్ స్పెషలైజేషన్ చాలా బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేయలేదు మేడం ఇప్పుడు మనకి. ఎందుకంటే మేజర్ 1 or 2 బిజినెస్ స్కూల్స్ ట్రిపుల్ ఆఫర్ చేస్తున్నాయి. మన దగ్గర ఏంటంటే ట్రిపుల్ స్పెషలైజేషన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు, అంటే స్టూడెంట్ అనేవాడు ఒక పాప కానీ ఒక బాబు కానీ ఒక డొమైన్ నాలెడ్జ్ అనేది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్ చేయాలి, అట్ ద సేమ్ టైం బిజినెస్ అనలిటిక్స్ కూడా నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం అగ్రి బిజినెస్ కూడా నాకు నేర్చుకోవాలనిపించింది. సో ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్ వచ్చేసి మార్కెటింగ్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ బిజినెస్ అనలిటిక్స్ నేర్చుకుంటారు, అలాంగ్ విత్ దట్ అగ్రి బిజినెస్ నేర్చుకుంటారు. అంటే ఒక స్టూడెంట్ అనేవాళ్ళు అంటే ఫస్ట్ సెమిస్టర్లో ఫౌండేషన్ కోర్స్ నేర్చుకొని అలాంగ్ విత్ దట్ ఒక అగ్రి సబ్జెక్ట్ కానీ, ఒక ఫార్మా సబ్జెక్ట్ కానీ నేర్చుకుంటారు. అంటే ఈ డొమైన్ నాలెడ్జ్ అనేది ఒక నాలెడ్జ్ కాకుండా ఇంకొక 2 domains పెంచుకోవడం ద్వారా ఏమైందంటే కనుక రేపటి రోజున ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ జాబ్ రాకపోతే అగ్రి బిజినెస్ రావచ్చు, లేదంటే ఫార్మాకి రావచ్చు, లేకపోతే మార్కెటింగ్ మేనేజ్మెంట్, లేకపోతే ఫినాన్స్కి వెళ్ళొచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళొచ్చు. ఇలా డొమైన్ నాలెడ్జ్ అనేది 3 sectors మనం డివైడ్ చేస్తాం. 3 sectorsలో ఒకటి మేజర్, 2 minor, 1 major 2 minor. ఇలా చేయడం వల్ల స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక డొమైన్లో లిమిట్ కాకుండా ఇంకొక 2 domains నాలెడ్జ్ పెంచుకుంటారు. రేపటి రోజున కంపెనీస్ ఒక కంపెనీ కాకుండా ఇంకో కంపెనీ కూడా కూర్చోడానికి, ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ ఇవ్వడానికి, సో వాళ్ళకి హ్యూజ్ స్కోప్ ఉంటుంది వాళ్ళకి. ఇది ఒక కోర్స్ లాగా నేర్చుకుంటే సరిపోదా? 2 years కంప్లీట్ గా దీనికి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందంటారా? 100% ఉంది మేడం. ఎందుకంటే ఒక కోర్స్ అనేది ఒక 2 months 3 months ఉంటుంది, కానీ ఒక స్టూడెంట్ అనేవాడు ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ఉంటుంది. ప్రతి ఒక్క సెమిస్టర్లో వాళ్ళకి 6 months గ్యాప్ డ్యూరేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేషన్ కోర్స్ ఇవ్వచ్చు మనం, ఒక 2 months 1 month చేస్తారు. స్టూడెంట్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే సర్టిఫికేషన్ కోసం సార్ తిడతారు, లేదంటే మేడం తిడతారు, డీన్ సార్ తిడతారు అని చెప్పి వాళ్ళు ఈజీగా ఏంటంటే ఒక ఏదో చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం మ్యాండేటరీ కోర్స్ ఇచ్చి వాళ్ళకి క్రెడిట్స్ లింక్ చేస్తాయి,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు నన్ను అగ్రి బిజినెస్ చేయాలి లేదంటే ఫార్మా కోర్స్ చేయాలా, ఎస్ అఫ్ కోర్స్ చేయాలి. దానికి క్రెడిట్ లింక్ చేస్తాం మనం, ఒక 2 క్రెడిట్స్ 1 క్రెడిట్ లింక్ చేస్తాం. కంపల్సరీగా ఆ 6 months చదవాల్సిందే అతను. సిలబస్ చదివి నేర్చుకొని అప్పుడే వాళ్ళు ఎగ్జామ్ రాయాలి. అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ లెర్నింగ్ చేయాలి వాళ్ళు. ఇలా చేయడం వల్ల స్టూడెంట్ ఏం వాళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు వాళ్ళకి. ప్రెసెంట్ ఈ అగ్రి సైడ్ వచ్చేవాళ్ళు దీనికి కోర్స్ కి డిమాండ్ అనేది ఎట్లా ఉంది అండ్ ఫ్యూచర్ లో ఇట్ సైడ్ రావాలి అంటే స్టూడెంట్స్ హ్యాస్ టు నో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అండ్ దీని డిమాండ్ ఎలా ఉంటుందో తెలియాలి. సో వాట్ యూ సే అబౌట్ ఇట్? ఎస్ మేడం, నెక్స్ట్ కమింగ్ 10 years కి అగ్రి సెక్టర్ అనేది కంప్లీట్లీ రివాల్వింగ్ ఇన్ టు ద అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో ఉంది. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ బై 2030కి పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, కానీ అట్ ద సేమ్ టైం రైతుకి కానీ ఒక డీలర్ కానీ మనం ప్రొడక్ట్ అనేది, సో చాలా కంపెనీస్ వస్తున్నాయి మనకి మార్కెట్లో. ఈ కంపెనీస్ వచ్చినప్పుడు ఈ ప్రొడక్ట్స్ అనేది అక్కడే ఆగిపోతున్నాయి. మరి ఎవరు ఆఫర్ చేస్తారు ఫార్మర్స్కి, లేదంటే ఒక డీలర్కి ఎవరు ఆఫర్ చేస్తారు? దెన్ హూ ఈస్ గోయింగ్ టు బీ మేనేజ్ ఆల్ ఓవర్ ద యాక్టివిటీస్ ఇన్ ద మార్కెట్? మరి ఎవరు మేనేజ్ చేస్తారు? మరి ఎవరు మేనేజ్ చేస్తారంటే ఎవరైతే ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి దట్టు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ 10 years అనేది ఏంటంటే స్కోప్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి కంపేర్ టు ఎనీ అదర్ డిసిప్లైన్స్. వీళ్ళ ద్వారా ఏంటంటే కనుక రేపటి రోజున మార్కెట్లో ఒక రైతుకు కానీ, లేదంటే ఒక డీలర్ కానీ, లేదంటే ఒక ఎఫ్పిఓ కానీ, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అంటారు. సో ఈ ఈ ఏదైతే మేనేజ్ చేసే కంప్లీట్ ఆపరేషన్స్ మేనేజ్ చేసే అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి బాగా హ్యూజ్ స్కోప్ ఉండి మంచి సాలరీస్ ఉంటాయి, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మంచి బిజినెస్ చేస్తారు వాళ్ళ కంపెనీస్కి. సో మోర్ కంపెనీస్ వస్తున్నాయి మార్కెట్, అట్ ద సేమ్ టైం మోర్ నెంబర్ ఆఫ్ అగ్రి బిజినెస్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్ అనేది వాళ్ళు అంటే పుట్టుకొస్తున్నాం మనకి ఇప్పుడు సిన్స్ 5 years నుంచి. ఈ 2 years పీరియడ్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది, ఎడ్యుకేషన్ అనేది ఎట్లా ఉంటుంది అండ్ ఫ్యాకల్టీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ గుడ్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే చాలా బిజినెస్ స్కూల్స్లో ఫ్యాకల్టీ ఎవరు టీచ్ చేస్తారని అంటూ ఉంటారు. సో యాజ్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ స్ట్రైట్ అవే టు ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ పేరెంట్స్. ఒకే మాట అడుగుతున్నాను, ఇప్పుడు మీ బాబుకి కానీ మీ పాపకు కానీ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చదివించాలి, లేదంటే ఇంకొక మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్ చదివించాలి. అలాంటి పక్షాన మీరు ఏం ఆలోచిస్తున్నారంటే కనుక పెద్ద పెద్ద బిల్డింగ్లు చూస్తున్నారు వాళ్ళు, అంటే పెద్ద అద్దాల మేడ కావాలి, లేదంటే పెద్ద పెద్ద మహల్ కావాలని చూస్తున్నారు. ఈజ్ ఇట్ రియలీ క్వశ్చన్ టు ద స్టూడెంట్స్? అది కావాలా వాళ్ళకి? సో స్టూడెంట్స్కి ఏం కావాలంటే కనుక 2 years ప్రోగ్రాంలో ఫ్యాకల్టీ ఎవరు టీచ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి టీచ్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అది. సో కంప్లీట్గా ఈరోజు బిజినెస్ స్కూల్స్లో మనం చాలా బిజినెస్ స్కూల్స్ ఏమంటాయంటే ప్రాక్టికల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్షియల్ ప్రోగ్రామ్ అంటారు వీళ్ళకి. మరి ప్రాక్టికల్ అంటే కంప్లీట్గా ఒక ఇన్ హౌస్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తే వెర్ ఇస్ ద లెర్నింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అంతే కదా. సో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అంటే నాట్ ఓన్లీ టు సెండ్ స్టూడెంట్స్ ఇండస్ట్రీ, అంటే ఇండస్ట్రీ పంపించడం కాదు కదా. ఎప్పుడైతే ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి క్లాసెస్ చెప్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్ హౌస్ ఫ్యాకల్టీ వచ్చేసి క్లాస్ రూమ్ చెప్తే థియరిటికల్ నాలెడ్జ్ చెప్తాడు అతను. కానీ ఎప్పుడైతే మార్కెట్లో ఒక సేల్స్ మేనేజర్ కానీ, ఒక ప్రొక్యూర్మెంట్ మేనేజర్ కానీ, ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆఫీసర్ అయిన వీళ్ళు ఎవరైతే మార్కెట్లో వీళ్ళు తిరుగుతుంటారు కదా, అంటే రియల్లీ వాట్ రిక్వైర్డ్ ఇండస్ట్రీ అనేది వీళ్ళకి బాగా తెలుసు. సో మన సినర్జీ ఆఫ్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో 60% డెలివరీ బై ఇండస్ట్రీ ప్రాక్టీషనర్స్, అదర్ దెన్ 40% వచ్చేసి ఇన్ హౌస్ ఆఫ్ ఫ్యాకల్టీ అనేవి డెలివరీ చేస్తారు. దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ యాజ్ వీ బిలీవ్ దట్, అంటే మన బిజినెస్ స్కూల్ మనం నమ్మే సిద్ధాంతం ఏంటంటే 40% వచ్చేసి మనకి ఇన్ హౌస్ ఆఫ్ ఫ్యాకల్టీ డెలివరీ చేస్తారు, 60% వచ్చి ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు డెలివరీ చేస్తారు. దిస్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ ఇండస్ట్రీ ప్లస్ ఇన్ హౌస్ ఆఫ్ ఫ్యాకల్టీ. అలా చేయడం వల్ల స్టూడెంట్స్కి రేపు ఇండస్ట్రీ అట్ ద సేమ్ టైం ఎండ్ ఆఫ్ ద డే ఒక స్టూడెంట్ కానీ ఒక పేరెంట్ కానీ వాళ్ళు ఆలోచన చేసేది ఏంటంటే మా బాబు కానీ మా పాప కానీ ఒక మంచి జాబ్ రావాలని అంటారు. మరి జాబ్ రావాలంటే నీకు ఇండస్ట్రీ వచ్చి క్లాసెస్ చెప్పాలి కదా. అంటే చాలా కాలేజెస్ ఏం చేస్తున్నాం, ఇండస్ట్రీ పంపిస్తాము, లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తాము, ఇంటర్న్షిప్ చేపిస్తామంటారు. అది కదా కావాలి, అది కాదు మనకు కావాలి. అది ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కరికులం. ప్రతి ఒక్క బిజినెస్ స్కూల్లో జరుగుతూ ఉంటుంది అది. ఎంబీఏ చూసుకున్నా, ఇంకొక ప్రోగ్రామ్ మాస్టర్స్ ప్రోగ్రామ్ చూసుకున్నా, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇవి జనరల్ ఫీల్డ్ విజిట్ అవి ఉంటూ ఉంటాయి అవి. కానీ ఎప్పుడైతే మనం ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చి ఒక కంప్లీట్ పేపర్, ఒక 3 credit పేపర్ అనేది అతనికి ఇచ్చేస్తే అతను ఏదైతే చూస్తున్నాడు మార్కెట్లో, ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో అతను ఈజీగా స్టూడెంట్స్కి ఒక ప్రాక్టికల్ ఓరియంటెడ్లో డెలివరీ చేస్తాడు. అప్పుడు స్టూడెంట్ ఏంటంటే బాగా నేర్చుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. రేపటి రోజున అగైన్ ప్లేస్మెంట్ మ్యాటర్స్, కూర్చున్నప్పుడు ఈజీగా ప్లేస్మెంట్ క్రాక్ చేయడానికి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది వాళ్ళకి. ఫస్ట్ ఏ స్టూడెంట్ అయినా కానీ ఏదో ఒక కోర్సు చూస్ చేసుకున్నాడు అని అంటే దానిపైన ఇంట్రెస్ట్ ఒకటి అండ్ ఫైనాన్షియల్ గా మంచి ఇన్కమ్ రావాలి అని. సో ఇప్పుడు ఈ అగ్రికల్చర్ కోర్సు చూస్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో శాలరీస్ కానీ, వాళ్ళు సెటిల్ అయ్యే పొజిషన్స్ కానీ ఎట్లా ఉంటుంది?
మంచి మంచి పొజిషన్స్ దొరుకుతున్నాయి మేడం ఇప్పుడు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు అగ్రి బిజినెస్ గ్రాడ్యుయేట్స్ కావాలంటున్నారు. కానీ చాలా ల్యాగ్ ఉంది మార్కెట్లో ఇప్పుడు. సో దే ఆర్ ఆఫరింగ్ టు ద స్టూడెంట్స్ డైరెక్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అయితే కనుక 4.5 to 5 lakhs మినిమం ప్యాకేజ్, స్టార్టింగ్ యావరేజ్ ప్యాకేజ్, మినిమం ప్యాకేజ్. కొంచెం మంచి స్కిల్, మంచి నాలెడ్జ్ ఉంటే కనుక 7 lakhs 8 lakhsతో వెళ్తున్నాయి. ఇంకా మంచి క్యాపబుల్ ఉంటే 10 lakhs 11 lakhs ప్యాకేజ్ వెళ్తుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ ఏ కంపెనీ వస్తుంది, ఎంఎన్సీ కంపెనీ వస్తుందా, అదే లోకల్ కంపెనీ వస్తుందా, అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఫస్ట్ తన స్కిల్ ఎట్లా ఉంది అనేది ఏంటంటే వాళ్ళు తెలుసుకోవడం వల్ల మినిమం ప్యాకేజ్ వచ్చి 4.5 to 5 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 7 lakhs 8 lakhsలో ఉంది. టాప్ లెవెల్ ప్యాకేజ్ మ్యాక్స్ టు మ్యాక్స్ 10 lakhs అబవ్ ఉంది మేడం అట్లా. ఓకే. సో అగ్రికల్చర్ చూస్ చేసుకునే స్టూడెంట్స్ దీనికి సంబంధించిన స్కూల్స్ చాలా ఉన్నాయి కదా. కరెక్ట్. సో ఎట్లా ఒకటి బెస్ట్ స్కూల్ చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఏం చూడాలి? ఎస్, ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్ మేడం. చాలా మంది స్టూడెంట్స్కి అదే చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తున్నాను. మీరు పెద్ద పెద్ద బంగ్లాలు చూడకండి, పెద్ద పెద్ద అద్దాల మెడలు చూడకండి. మీరు ఫస్ట్ ఒక కాలేజ్కి వెళ్ళినప్పుడు యూ షుడ్ అండర్స్టాండ్, ఫస్ట్ యూ షుడ్ నో అబౌట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్, ఏం జరుగుతుంది అక్కడ. అంటే ఎవరు ఫ్యాకల్టీ ఉన్నారు, ఫస్ట్ ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ వాళ్ళు ఎంతమంది టీచ్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఎలా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తున్నారు. ఇంకొక విషయం స్టూడెంట్స్ మర్చిపోయి అడగాల్సింది, యూ షుడ్ ఆస్ ద ఫ్యాకల్టీ ఆర్ కాలేజ్ అలా అలా కరికులం ఎట్లా ఉంది వాళ్ళది. ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్లో యూ షుడ్ ఆస్ ద క్వశ్చన్ అగ్రి బిజినెస్ సబ్జెక్టులు వస్తున్నాయి రావట్లేదా. ఎందుకంటే చాలా కాలేజెస్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నారు, కానీ ఎప్పుడు నేర్పిస్తున్నారు వాళ్ళకి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ ద స్టూడెంట్స్. వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతున్నారు, సార్ మేడం మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఫస్ట్ ఇప్పుడు మేము ఏం నేర్చుకోలేదు ఇంకా అగ్రి బిజినెస్ అనేది. మరి ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫినాన్స్ మేనేజ్మెంట్ అని చెప్పి, అకౌంటింగ్ అని చెప్పి ఇట్స్ అఫ్ కోర్స్ ఉండాలి ఫౌండేషన్ కోర్స్. అలాంగ్ విత్ దట్ వాళ్ళు అగ్రి బిజినెస్ పేపర్లు కూడా చదవాలి కదా. మరి ఎప్పుడైతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయిన సెకండ్ ఇయర్లో వెళ్తారో, థర్డ్ సెమిస్టర్లో వెళ్తారు, వెళ్ళిన తర్వాత అప్పుడు అగ్రి బిజినెస్ స్టార్ట్ అవుతున్నాయి పేపర్స్ అనేది. అంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్గా నేర్చుకుంటున్నాడు, కానీ లిటిల్ బిట్ ఎంతో కొంత వాళ్ళకి అగ్రి పేపర్లు అనేది ఇవ్వాలి కదా. అది లేని పక్షాన వాళ్ళకి ఎట్లా మరి నాలెడ్జ్ గెయిన్ అవుతుంటారు స్టూడెంట్ అనేవాళ్ళు. థర్డ్ సెమిస్టర్లో వెళ్ళిపోతాడు అతను, అంటే సెకండ్ ఇయర్లో ప్రమోట్ అయిపోతాడు. మరి ప్రమోట్ అయిన వెంటనే అతనికి నాలెడ్జ్ ఉండాలి కదా. ఇమీడియట్గా థర్డ్ సెమిస్టర్ ప్లేస్మెంట్ స్టార్ట్. అన్ని కాలేజ్లు ఏమంటే థర్డ్ సెమిస్టర్ నుంచి ప్లేస్మెంట్ స్టార్ట్స్ అంటే ఎస్ అఫ్ కోర్స్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ మీ బాబు దగ్గర నాలెడ్జ్ లేదు కదా. మరి అల్టిమేట్లీ ఏమంటారు, మీ బాబు సరిగ్గా ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయాడు, లేదంటే క్రాక్ చేయలేకపోయాడు, స్కిల్స్ లేవని చెప్తూ ఉంటారు. నువ్వు ఫస్ట్ సెమిస్టర్ నుంచి కొన్ని మైనర్ పేపర్లు ఆఫర్ చేయి, లేదంటే ఒక ఫంక్షనల్ పేపర్స్తో పాటు ఒక కోర్సెస్ ఆఫర్ చేయి స్టూడెంట్స్కి, అగ్రి మీద కానీ ఫార్మా మీద ఇట్లా ఆఫర్ చేయి. ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఫస్ట్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. వెన్ దే ప్రమోట్ ఇన్ టు ద థర్డ్ అంటే సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికి హీఈస్ గోయింగ్ టు పర్ఫెక్ట్ అట్లీస్ట్ 70 to 80% పర్ఫెక్ట్ ఉంటాడు. అప్పుడు ఈజీగా ప్లేస్మెంట్ క్రాక్ చేయడం చాలా ఈజీ ఉంటుంది. ఇది వాళ్ళు తెలుసుకోవాలి. ఆస్క్ ద ఫ్యాకల్టీ మెంబర్, ఆస్క్ డిపార్ట్మెంట్ హెడ్, షో ద కరికులం చూపించండి. ఎవరు ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది ఇండస్ట్రీ వాళ్ళు వస్తున్నారు, అంటే వాళ్ళు ఏదో మాటల మీద మా దగ్గర ఇది ఉన్నారు అది ఉన్నారు చెప్తున్నారు, కానీ యూ షుడ్ ఆస్క్ ద ఇట్ ఇస్ అ ప్రూఫ్. అది అడిగి జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈరోజు లక్షలు కడుతున్నారు కదా పిల్లలు. చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్స్ వస్తున్నారు, లేదంటే లోన్స్ పెట్టుకుని వస్తున్నారు లక్షలు. నేను అడుగుతున్నాను ఇంకో క్వశ్చన్, మళ్ళీ పేరెంట్స్ సీదా స్ట్రైట్ అవే పేరెంట్స్ అడుగుతున్నారు, ఎందుకు లక్షలు కట్టాలి మీరు? చాలా కాలేజెస్ వచ్చేసి లక్షలు తీసుకుంటున్నాయి 2 years ప్రోగ్రామ్. పీజీడీఎం అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, పీజీడీఎం మార్కెటింగ్ కానీ, ఫార్మా మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ విత్ రెస్పెక్టివ్ స్పెషలైజేషన్. ఎందుకు మీరు లక్షలు కట్టాలి? ఎందుకు అంత లక్షలు కట్టాలి మీరు అడుగుతున్నాను నేను. అన్ని లక్షలు కట్టినప్పుడు అట్ ద సేమ్ టైం స్టూడెంట్ మైండ్ సెట్ ఏముంటుంది, ఇన్ని లక్షలు నేను కట్టాను, అట్ ద సేమ్ టైం నీకు జాబ్ కూడా అన్ని లక్షలు ఉంటుంది కదా. ఈజ్ ఇట్ రియల్లీ కాలేజెస్ ప్రొవైడింగ్ ద పేమెంట్, ఆఫరింగ్ ద రియల్లీ ప్యాకేజ్ ఇస్తుందా? ఇన్ని లక్షలు కడుతున్నావు, మరి నిజంగా నీకు ప్యాకేజ్ ఎంత వస్తుందో రావట్లేదు కదా. దెన్ వేర్ ఇస్ ద ప్యాకేజ్? ఇంటే 4 lakhs ప్యాకేజే కదా, అంతే కదా. దెన్ నీ ఆర్ఓఐ చూస్తున్నారు కదా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నీకు 50% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో వేరే సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మనకి అఫోర్డబుల్ ఫీజు ఉంది మన దగ్గర, కంపేర్ టు 30 to 40% లెస్ కంపేర్ టు అదర్ బిజినెస్ స్కూల్స్. ఓకే, అఫ్ కోర్స్ మేడం, ఎందుకంటే 30 to 40% అదర్ బిజినెస్ స్కూల్ చూసుకుంటే మన కాలేజ్లో చాలా లెస్. స్టూడెంట్ అనే వాళ్ళు ఈ రోజు మన దగ్గర జాయిన్ అవుతే దే ఆర్ గోయింగ్ అవుట్ విత్ మినిమం ప్యాకేజ్ 4-5 lakhs తో బయటికి వెళ్తాయి. అట్ ద సేమ్ టైం యావరేజ్ ప్యాకేజ్ 7 to 8 lakhs ప్యాకేజ్ ఉంది. దే ఆర్ వెరీ హ్యాపీ. మరి అందుకు అంత లక్షలు కట్టాల్సిన అవసరం లేదు కదా, మన దగ్గర మినిమం ఎడ్యుకేషన్ ఫీజు ఉంది, యాక్సెస్ ఉంది కదా, దెన్ యూ కెన్ అఫోర్డ్ కదా ఈజీగా. దెర్ ఇస్ నో లోన్ రిక్వైర్డ్. రోజు నువ్వు అట్ ద సేమ్ టైం మనకి థర్డ్ సెమిస్టర్లోనే ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 6 months అవ్వక ముందే వాళ్ళు ప్లేస్ చేస్తున్నాం వాళ్ళని. ఈ 6 months వాళ్ళు జాబ్ చేసుకుంటారు కదా, దే ఆర్ ఎర్నింగ్. 6 months కాలేజ్ అవ్వకముందే ఎర్నింగ్ చేస్తున్నారు విత్ 35,000 40,000 ప్యాకేజ్ ఎర్నింగ్ ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక 2 years ప్రోగ్రామ్ అవ్వక ముందే
వాళ్ళు ఎర్నింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇట్లా ఉండేది ప్రత్యేకత మన సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు. స్టూడెంట్స్కి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు నిజంగా ఒక అగ్రికల్చర్కి సంబంధించి ఒక యూనివర్సిటీని, ఒక స్కూల్ని చూస్ చేసుకోవాలి అని అంటే ఏం చూడాలి, అండ్ అలాగే సినర్జీ స్కూల్ ఆఫ్ బిజినెస్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.